ఈరోజు టాపిక్ ఏంటి అంటే, మనం పిల్లలకి పెళ్ళిళ్ళు చేసే పరిస్థితి ఎక్కడ కనిపించట్లేదండి. ఎందుకు అంటున్నానంటే, మా ఫ్రెండ్స్ పిల్లలు గానీ, మా పిల్లలు గానీ, బయట సమాజంలో జరుగుతున్న మగవాళ్ళు గానీ, ఆడపిల్లలు గానీ ఇద్దరు అలాగే ఉన్నారు. ఏ ఒక్కళ్ళు ఒకళ్ళే కమిట్ అయిపోయి ఒకళ్ళతోనే ఉండట్లేదు. ప్రతి ఒక్కళ్ళతో కాలేజీలో, హాస్టల్‌లో ఉంటున్నారు. ప్రతి ఒక్కళ్ళతో ట్రిప్పులెళ్ళిపోతున్నారు. ఒక వారం ఒకళ్ళతో ట్రిప్పులెళ్తే ఆడపిల్లలు, ఒక వారం మగపిల్లలు ఇంకోళ్ళతో ట్రిప్పులకెళ్తున్నారు. ఇట్లాంటి సిచ్యువేషన్‌లో మన పిల్లలకి మనం పెళ్ళిళ్ళు చేయగలమా? చేస్తే ఈ పెళ్ళిళ్ళు నిలబడతాయా? చేయటం వల్ల పిల్లలకు ఉపయోగమా? నష్టం కలిగిస్తున్నామా? ఇప్పుడు ఇతను కూడా కాలేజీలో ఉన్నప్పుడు 100 రకాలుగా ఫ్రెండ్స్‌తో ఆడపిల్లలతో టూర్‌లకెళ్తున్నారు. ఇటు ఆడపిల్లలు హాస్టల్‌లో ఉండి చదువుకోవడానికి వెళ్ళి మగపిల్లలతో టూర్‌లకెళ్ళిపోతున్నారు. ఈ వాట్సాప్‌లుంటాయి, చాటింగులుంటాయి, వెళ్ళిన దిగిన ఫోటోలుంటాయి. దగ్గరగా దిగుతున్నారు. ఒకళ్ళ పక్కన ఒకళ్ళు నుంచుంటుంటారు. గ్రూపులుగా ఫామ్ అవుతుంటారు. ఆఫీసులుంటాయి. అందరూ చక్కగా ఉంటుంటారు. కానీ ఇది వీళ్ళ ఈ మధ్యన అనుమానంగా చూసుకుంటూ ఒకళ్ళ మీద ఒకళ్ళు నమ్మకం కలిగే విధంగా లేకుండా ఒకళ్ళు అనుమానించుకునే స్టేజ్‌లు. ఓహో! వాడి లవర్ చంపేసిందంటే మన లవర్ చంపేస్తుందా? వాడి పెళ్ళాన్ని చంపేసిందంటే మన పెళ్ళాన్ని చంపేస్తుందా? వాడు భార్యని చంపేసాడంటే మనల్ని కూడా చంపేస్తాడా? ఈ రకంగా మనము వాదనాడుకోవాల్సిన పరిస్థితొచ్చింది. ఇలాంటి టైంలో మన పిల్లలకి ఎలాంటి జాగ్రత్తలు చెప్పాలి? అవగాహన ఎలా కల్పించాలి? ఆడపిల్లలకి కూడా మగపిల్లల మీద అవగాహన ఎలా కల్పించాలనేది మనం సెపరేట్‌గా ఒక వీడియో చేసుకోకపోతే, మనం భయపడి మన పిల్లలకి పెళ్ళిళ్ళు చేయాలా? వద్దనే స్టేజ్‌కి కూడా మనం వచ్చేస్తున్నాం. అంత ఆహ్, ఆహ్, ప్రపంచం గానీ, మనుషులు గానీ, పిల్లలు గానీ వేరే విధంగా పరిగెడుతున్నారే తప్ప, ఒక సంసారం, ఒక బాధ్యత, ఇలా ఉంటే మన సంసారం, మన గోల్ రీచ్ అవుతాం అని కాకుండా, వీకెండ్ వచ్చిందా ఎంజాయ్ చేద్దాం, ఎవరితో ఏ ట్రిప్‌తో వెళ్ళిపోదాం, ఎంజాయ్ చేద్దాం, ఎవరితో వెళ్ళిపోదాం. ఇదే కాన్సెప్ట్‌తో పిల్లలు బతికేస్తున్నారు. కనుక మనం పిల్లలకి చాలా అవగాహన కల్పిస్తూ ముందుకు తీసుకెళ్ళాలి. అంటే మనం అటు ఆడపిల్లలు వస్తున్నారు, అటు 6 ఆడపిల్లలుంటే, ఇటు 6 మగపిల్లలుంటున్నారు. చదువుకున్నంత కాలం టైమ్ పాస్ చేసేస్తున్నారు ఇద్దరు కలిసి. తర్వాత కొంతమంది లవ్‌లు చేసుకుంటున్నారు, కొంతమంది మామూలుగా ఉంటున్నారు, కొంతమంది రిలేషన్‌లో ఉంటున్నారు. తర్వాత ఎవరికి వాళ్ళు విడిపోయి ఎవరి జీవితం వాళ్ళు బతికేద్దాం అనుకుంటున్నారు. ఇలాంటప్పుడు ఆహ్, దాంట్లో ఏ హస్బెండో, ఏ వైఫ్ అన్నా మంచిగా ఉన్నవాళ్ళు వచ్చిన తర్వాత ఇవన్నీ అంగీకరించక తగాదాలయి, గొడవలయి చాలా ఇబ్బందులకరంగా ఉన్నాయి. అందుకని పెద్దవాళ్ళకి అవగాహన కల్పిస్తూ, పిల్లలకి అవగాహన కల్పిస్తూ, వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకునే టైం మనకి వచ్చింది ఇప్పుడు. చాలా కష్టమైన పరిస్థితుల్లో మనమున్నాం. చూసుకుని పిల్లలకి మాత్రం పెళ్ళిళ్ళు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అది పిల్లలు పెళ్ళిళ్ళు వద్దంటాం కంటే కూడా పెద్దవాళ్ళు వీళ్ళ పెళ్ళిళ్ళు చేయాలంటే పెద్ద కష్టంగా ఏర్పడిపోతుంది. అరేంజ్డ్ మ్యారేజ్ చేయాలంటే ముఖ్యంగా పిల్లలు దొరకట్లేదు, ఆడపిల్లలు దొరకట్లేదు, మగపిల్లలు దొరకట్లేదు. కనుక చూసుకుని చేరితే బాగుంటుంది పిల్లలు పెళ్ళిళ్ళు చేయాలంటే.